కడప జిల్లా పోరుమామిళ్ల మండలం తోకలపల్లె పంచాయతీలో ఆశా వర్కర్ నియామకంపై వివాదం నెలకొంది. స్థానిక మహిళ ఇందుల కవిత నియామకంలో నిబంధనలు పాటించలేదని ఆరోపిస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్థానికురాలు కాని వ్యక్తిని రాజకీయ ప్రభావంతో నియమించారని, అర్హులకు అన్యాయం జరిగిందని ఆమె వాపోయారు. ఈ విషయంపై అధికారులు విచారణ చేపట్టాలని బాధితురాలు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఇందుల కవిత. నేను ఎస్సీ మాల వర్గానికి చెందిన మహిళను. మా ఊరు తోకలపల్లె గ్రామం, తిమ్మారెడ్డిపల్లె పంచాయతీ, పోరుమామిళ్ల మండలం. నేను ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం మా పంచాయతీలో జరిగిన ఆశా వర్కర్ నియామకం గురించి. మా పంచాయతీలో ఉండే ఆశా వర్కర్కు రేషన్ కార్డు నెల్లూరు జిల్లాకు సంబంధించింది. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ పొందాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు రెండు కరెక్ట్గానే ఉంటే ఇస్తారు, లేకపోతే వెనక్కి పంపుతారు. మరి ఈ మహిళను ఏ విధంగా లోపలగా పరిగణించారో నాకైతే తెలీదు. ఇంతకుముందు మా పంచాయతీలో ఎస్సీ వర్గానికి చెందిన మహిళ ఆశా వర్కర్గా చేసేది. కానీ ఇప్పుడు అదే వర్గానికి చెందిన వారికి ఇవ్వకుండా ఓసీ వర్గానికి చెందిన మహిళను నియమించారు. 1000 మంది జనాభాకు ఒక ఆశా వర్కర్ను నియమిస్తారు. మా తోకలపల్లె గ్రామంలో 900 మంది జనాభా ఉన్నా కూడా మా గ్రామానికి చెందిన వారిని నియమించకుండా 450 మంది జనాభా ఉన్న తిమ్మారెడ్డిపల్లె గ్రామానికి చెందిన వారిని నియమించారు. కేవలం ఎస్సీ మహిళనైన నాకు ఎటువంటి రాజకీయ పలుకుబడి లేకపోవడంతో, డబ్బులు ఇచ్చే స్తోమత లేకపోవడంతో అధికారులు డబ్బులు కాశపడి రాజకీయ పలుకుబడితో తిమ్మారెడ్డిపల్లెకి చెందిన ఓసీ వర్గానికి చెందిన మహిళలను నియమించారు. ఈ విషయమై నేను జిల్లా కలెక్టర్ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అధికారులు నేను చేసిన ఫిర్యాదును స్పందించి విచారణ జరిపించి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను.